ఆగండి ఏంటి వీడు పార్థపురం నుంచి పాల్గొన బస్సు చూపిస్తున్నాను అనుకుంటారా? కాదండి, వేరగడం చూపిద్దామండి. ఎందుకంటే అది మా మండలం కాబట్టి, దాంతో కొన్ని అనుబంధాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి. పదం చూసేద్దాం. ఒక తాయిను ఇను చెప్పుతాయిను ఇను మా ఊరి వైభోగం. ఇదే నేను చదువుకున్న వీరఘట్టం హై స్కూల్. మీలో కూడా ఎవరైనా ఈ హై స్కూల్లో చదువుకుని ఉంటే 10th బ్యాచ్ కామెంట్ చేయండి, నేను కూడా చేస్తా. వీరఘట్టం పేరు చెప్పగానే గుర్తొచ్చేది కోడరామూర్తి గారు. అతను సినిమాలో డైలాగు ఈయనకి భలే సూట్ అవుతుంది. ఎందుకంటే ఒంటి చేతితో రైలింజిన్ ఆపడం, పెద్ద ఏనుగుని ఛాతీపై నిలబెట్టుకోవడం, ఇంకా ఎన్నో సాహసాలు చేశారు. అందుకే ఈయన్ని కలియుగ భీమా, ఇండియన్ హెర్క్యులస్ అని చాలా బిరుదులతో పిలుస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది వాణిమహల్ పూర్తిగా పెచ్చులుడిపోయింది. ఇది స్వామి థియేటర్, వలస కార్మికుల వసతిగృహం. ఇది గాయత్రి పాడి పంటల పందుల పెంపకం. ఇదే కృష్ణ భీమా పేరుతో రన్ అవుతుంది. ఇదే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అల్లదిగా కనిపిస్తుంది కదా, అదే మా రూము. ఇది కూడా మా తమ్ముడు చూస్తాను పదాన్ని తీసుకెళ్తున్నాడు. ఈ ఎండకి ఒళ్ళు వడపోత మిషన్ అయిపోయింది. ఏ తాగిన వెంటనే బయటకు వచ్చేస్తుంది. చల్లగా నారేంద్ర రసం ఆర్డర్ ఇచ్చాడు. ఇవి నొక్కేద్దామని అంటే తమ్ముడు మనోబాలు దెబ్బతంటే నేను ఒప్పించాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టు గురు.